అరే అయ్యా నీ అయ్యా అసలు లవ్వే లేదురా. లవ్ లవ్ అని ఎందుకు వస్తున్నావు అసలు నాకు అర్థం కావట్లేదు. లవ్ ఏముంది లవ్ లో? అందరి దగ్గర అవే ఉంటాయి. అసలు లవ్వే లేదురా బాయ్ ఈ కాలంలో. ఎవడు చెప్పిండు నీకు అది నేను సిన్సియర్గా లవ్ చేస్తుందని? చెప్పు, ఎవడు చెప్పిండు నీకు సిన్సియర్గా లవ్ చేస్తున్నా? అది చెప్పిందా నీకు? దానికంటే పెద్ద బొగ్గది ఇంకెవరు లేరు రా బాబు. నీకమ్మా నిన్ను ముందర పెట్టుకుని వేరేమంతా మాట్లాడుతుంది. అటువంటిప్పుడు నువ్వు లేనప్పుడు ఇంకెంతమంది తిరిగి ఉంటుంది, ఎంతమందితో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మాయిలు అందరూ ఒక మాట చెప్తారు, అది ఎంతో తెలుసా? నేను అందరిలాంటి అమ్మాయిని కాదు అని చెప్తారు. దీని అమ్మ జీవితం అందరూ అట్లనే ఉంటారు. కానీ వాడు ఏమనుకుంటాడో తెలుసా? నా పాప మంచిరా బాబు అని అనుకుంటాడు. కానీ వానికి తెలియనిది అంటూ ఏదన్నా ఉంది అంటే అది వాడి మూర్ఖత్వం. వాడికి తెలియకుండా అది ఎంత మందితో చాట్ చేస్తుంటుందో. దాని ఇన్స్టాగ్రామ్ అడుగు, దాని వాట్సాప్ అడుగు, దాని స్నాప్ అడుగు, దాని ఎఫ్బీని అడుగు చెప్తాయి. నువ్వు అడుగుతానే మొబైల్ ఇస్తావు, కానీ తను అడుగుతానే కాదు, అసలు అడుక్కుంటే కూడా మొబైల్ ఇవ్వదురా నీకు. ఇచ్చినా కూడా ఎక్కడో కొందరు ఉంటారు అమ్మాయిలు మంచోళ్ళు అని అంటున్నారు, కానీ ఎక్కడో కాదు, అసలు లేరు అమ్మాయిలు మంచోళ్ళే. అబ్బాయిలు అంటావా? అబ్బాయిలు కూడా లేరు. లవ్ అనేది లస్ట్, ఓన్లీ ఫర్ సెక్స్ కోసం మాత్రమే లవ్లు చేస్తున్నారు ఇప్పుడు. నా కొడుకన్నా ఎవరితన్నా నేను ట్రూగా లవ్ చేస్తున్నాను, నువ్వు కావాలి, నీతో లైఫ్ లాంగ్ ఉంటా అని చెప్తున్నాడు అని అనుకో, దాన్ని చెప్పు తీసుకొని కొట్టు. అది లంజోడుకైనా లంజిదైనా చెప్పు తీసుకుని ఆడనే కొట్టు, నీతో లైఫ్ లాంగ్ ఉంటా అంటే. ఎందుకంటే 10 రోజులు ముద్దులు పెట్టుకొని 20 రోజులు హగ్గులుకొని తర్వాత సెక్స్ చేసుకొని ఎవడు వద్ద తీశారు. దీన్నే లవ్ అంటే కాలం. నువ్వే పిచ్చా అదే ఉంటుంది. వాళ్ళకు నువ్వు కాకుంటే వాడు కాకుంటే ఇంకొకడు వాళ్ళకు ఎవడో ఒకడు తగులుతాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధం అటువంటిది, తెలుసు కదా. మన దగ్గర ఏమున్నాయి? బొంగు ఏమున్నాయి చెప్పు? ఏమైనా ఉన్నాయా? అటువంటివి ఎన్ని చూసింటారో వాళ్ళు చెప్పు వాళ్ళ లైఫ్లో. మేలుకో, ఇప్పుడన్నా అర్థం చేసుకో. ఎందుకు చెప్తున్నాను? నీకోసమే చెప్తున్నా. అర్థమవుతుందా? ఉంటా మరి.